హలో అండి, ఐఎమ్ డాక్టర్ అరవింద్ వర్మ, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, స్టార్క్ హాస్పిటల్స్, కోంపల్లి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ అందరూ అనుకునేది, బాడీలో కాల్షియం తగ్గితే ఏమవుతుంది, బాడీలో కాల్షియం తగ్గితే బోన్స్ కూడా వీక్ అయిపోతాయి అని. అది ఎలా అవుతుంది, వెంటనే అవుతుందా లేకపోతే లాంగ్ టైం అవుతుందా అని కొంతమంది డౌట్ అడుగుతారు. సార్, నా బ్లడ్ లెవెల్స్ కాల్షియం బాగానే ఉంది, కానీ మీరేమో ఎక్స్రేస్ చూసి కాల్షియం తక్కువ ఉంది అని చెప్తుంటారు. ఎందుకు అలా? సో మనం తీసుకునే డైట్, తీసుకునే ఫుడ్ ద్వారా మనకి కాల్షియం సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది అంటే, మన బాడీ మన బోన్స్ నుంచి కాల్షియం తీసుకుంటది. సో అలా తీసుకున్నప్పుడు ఏమైతుందంటే మన బోన్ వీక్ కావడము. సో లాంగ్ టర్మ్, ఇప్పుడు ఒకటే రోజులో రాదు అది. సో చాలా రోజుల నుంచి, మనకి కొన్ని ఇయర్స్ నుంచి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు డైలీ మన బాడీకి అవసరమైన సప్లిమెంట్ ని మన బాడీకి బోన్స్ నుంచి తీసుకుంటది. సో ఆ టైంలో ఏమైతుందంటే బోన్స్ అనేది వీక్ కావడం స్టార్ట్ అవుతూ ఉంటది. అలా మనకు అది ఎక్సర్సైజ్ లో తెలుస్తుంది. సో దానికి మనం రెగ్యులర్ గా ఫుడ్ తీసుకోవడము, దాన్ని చూసి డాక్టర్ ని కలిసి ఎంత తగ్గింది, దానికి బోన్ మ్యారో డెన్సిటీ టెస్ట్ ఉంటది, బిఎండి టెస్ట్ ఉంటాయి. సో అవి చేసుకొని దాన్ని బట్టి మనము డాక్టర్ ని కలిస్తే బెటర్ ఉంటది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం. కొన్నిసార్లు మేము కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తాము, అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉంటాయి లైక్ ఎగ్, లీఫీ వెజిటేబుల్స్, నట్స్ లైక్ ఆల్మండ్, క్యాషూ. ఇందులో హై రిచ్ కాల్షియం ఫుడ్స్ తీసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. సో దాని సిమ్టమ్స్ ఏమొస్తాయి, నీ బాడీలో కాల్షియం తగ్గింది అనుకుంటే మజిల్ స్పాజమ్స్ వస్తాయి. సో మనకు వచ్చే పని చేయగానే మజిల్స్ పట్టేసినట్టు కానీ పీక్కపోయినట్టు కానీ అనిపిస్తుంటది. అండ్ కొంతమంది కాల్షియం తగ్గినప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంటది, కొంతమందికి టీత్ సాఫ్ట్ అవుతుంటది. సో ఇది మనం అనుకున్నాం కదా, ఇది కాల్షియం డెఫిషియన్సీ. సో కాల్షియం అబ్జర్ప్షన్ కి మనకి మెయిన్ విటమిన్ డి కూడా అవసరం. సో విటమిన్ డి ఏంటంటే బాడీలో కాల్షియం అబ్జర్వ్ కావడానికి, కాల్షియం ప్రొడ్యూస్ కావడానికి విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ డి మనకి ఎలా వస్తుంది అంటే, ఎర్లీ మార్నింగ్ సన్లైట్, అల్ట్రావైలెట్ రేస్ మన బాడీలోకి వెళ్ళి అది మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అది విటమిన్ డి లో కన్వర్ట్ అవుతుంది. లివర్ అండ్ కిడ్నీ రెండు ప్రాసెస్ లో కన్వర్ట్ అయ్యి మనకి సో బాడీలోకి వస్తుంది అనమాట. ఈ రెండు డెఫిషియన్సీస్ ఉండడం వల్ల మన బోన్ వీక్నెస్, బాడీ వీక్నెస్, మజిల్ పెయిన్స్, నీకు ఏం చేయాలి అనిపించదు. సో అవన్నీ ఉంటాయి. సో దీన్ని మనం కరెక్ట్ గా ఫాలో అయ్యి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావు. థ్యాంక్ యూ.